అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా రామాయణంలో కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. చివరి వరకు వీడియో చూసి మీ స్కోర్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. అలానే ఈ క్వశ్చన్స్ తెలియని వారికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రామాయణాన్ని మొదటిగా పాడుతూ ప్రచారం చేసింది ఎవరు? యువర్ ఆప్షన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is option C, లవకుశలు. రామాయణం ప్రకారం దూరాన్ని యోజనాలలో చెప్పారు కదా, అయితే ఒక యోజనం ఇప్పటి కొలతలలో ఎంత? యువర్ ఆప్షన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 12 కిలోమీటర్లు. రామాయణం ప్రకారం వాలి ఏ పర్వతం పైకి వెళితే మరణిస్తాడు? యువర్ ఆప్షన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఋష్యముఖ పర్వతం. రామాయణం ప్రకారం శ్రీరాముడి అక్క పేరు ఏమిటి? యువర్ ఆప్షన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శాంత. శ్రీరాముడికి అక్క కూడా ఉన్నారా అనే డౌట్ ఉంటే వీడియో చివరిలో ఈమె గురించి డీటెయిల్ గా పెట్టాను, లాస్ట్ వరకు చూడండి. రామాయణం ప్రకారం సీతాదేవి ఏ రాజ్యానికి సంబంధించిన వారు? యువర్ ఆప్షన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, మిథిల. రామాయణం ప్రకారం సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరు ఏమిటి? యువర్ ఆప్షన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, దండకారణ్యం. రామాయణం ప్రకారం వాల్మీకి మహర్షికి రామాయణాన్ని ఎవరు ఉపదేశించారు? యువర్ ఆప్షన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నారదుడు. రాముని యొక్క శాంత. తల్లిదండ్రులు దశరథ మహారాజు, కౌసల్యాదేవి. దశరథుని మిత్రుడైన అంగదేశపు రాజు రామపాదుడికి సంతానం లేకపోవడంతో దశరథుడు శాంతని ఆయనకు దత్తత ఇచ్చారు. దత్తత తల్లిదండ్రులు రామపాదుడు, వర్షిణి. వర్షిణి అనే ఈమె కౌసల్యాదేవికి చెల్లెలు. శాంత యొక్క భర్త ఋష్యశృంగ మహర్షి.